విశాఖపట్నంలో అదానీ సంస్థ వివిధ వ్యాపారాల పేరుతో వందలాది ఎకరాలను చేజిక్కించుకుంటోంది. వైసీపీ హయాంలో గంగవరం పోర్టును దక్కించుకున్న ఆ సంస్థ ఆ పోర్టును విశాఖ మేజర్ పోర్టు కంటే పెద్దదిగా మార్చడానికి కొత్త ఎత్తు వేసింది. దీనిలో భాగంగా గంగవరం పోర్టును ఆనుకొని ఉన్న స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేసింది. స్టీల్ ప్లాంట్ను ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటూ గతంలో ప్రకటించింది. ఆ కాలుష్యాన్ని భరించలేమంటూ స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కు చెందిన 1167 ఎకరాలను తన ఎగుమతి వ్యాపారానికి వినియోగించుకోవడానికి పావులు కదిపింది. వ్యాపార విస్తరణకు స్టీల్ ప్లాంట్ భూములను నేరుగా అడిగితే అంగీకరించరని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను తెర మీదకు తీసుకొచ్చింది.